ఇలా బ్లూ కలర్లో ఉండే క్లాసిక్ 500 సీసీని ఇలా క్రోమ్ కలర్లోకి మార్చాలి అనుకుంటే ఎంత ఖర్చు అవుతుందో సరదాగా గెస్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అయితే మ్యాటర్ ఏంటంటే కస్టమర్ ఇంట్రెస్ట్ని బట్టి ఈ బ్లూ కలర్ వెహికల్ని క్రోమ్గా మార్చడం జరిగింది. దానికోసం ఫస్ట్ బండిని మొత్తం డిస్మాంటిల్ చేసేసి ఇంజిన్ చాంబర్ కవర్స్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ రాకర్ కవర్స్ అలాంగ్ విత్ సెల్ఫ్ మోటార్ కవర్ని కూడా నిఖిలింగ్ పంపించడం జరిగింది. అండ్ రిమైనింగ్ ఏవైతే పెయింటెడ్ ఐటమ్స్ ఉన్నాయో బ్లూ కలర్లో వాటిన్నిటికీ బ్లాక్ కలర్ పెయింట్ చేయించడం జరిగింది. లైక్ చాసెస్, శారీ గట్స్, స్వింగ్ ఆర్మ్ అండ్ సైడ్ హుక్స్, స్టాండ్స్ అవన్నీ. ప్యానల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో సైడ్ టూల్ బాక్స్, ఎయిర్ ఫిల్టర్ బాక్స్ అండ్ ట్యాంక్, 2 మడ్గార్లు వీటి వరకు మాత్రం కొత్తవి వేయడం జరిగింది. ముందుగా నేను నిక్లింగ్ అని చెప్పాను కదా, ఈ చాంబర్స్ నిక్లింగ్ చేసినవే. చూసారు కదా ఎంత షైనింగ్ ఉన్నాయో. వీటిని కెమికల్లో ముంచి ఆ కోటింగ్ అనేది వేస్తారు. సో దానివల్ల అంత షైనింగ్ వస్తుంటాయి. బఫింగ్ చేసిన దానికంటే నిక్లింగ్ చేసిందే షైనింగ్ ఎక్కువ ఉంటుంది. నట్స్ అండ్ బోల్ట్స్ కూడా నిక్లింగ్ చేయించాం. మొత్తం ఫిట్ చేసి వాటర్ వాష్ చేయించి మళ్ళీ ఒకసారి పాలిష్ పెట్టిన తర్వాత దీని అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చింది అవుట్పుట్ అయితే మాత్రం. క్రోమ్ కలర్ బైక్స్ చూడడానికి చాలా బాగుంటాయి, కానీ వీటిని మెయింటైన్ చేసినప్పుడు దోల తీరిపోద్ది. చిన్న మరక పడినా ఊరినే కనపడిపోద్ది. లిటరల్లీ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటుంటే ఈ క్రోమ్ వెహికల్స్ అనేవి చాలా నీట్గా ఉంటాయి. బట్ ఈ బైక్ అవుట్పుట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ బైక్ పై మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి షేర్ చేసుకోండి. మన అకౌంట్ కూడా సపోర్ట్ చేయండి.